ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అలిపిరి నడక మార్గం టైమింగ్స్ ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఓపెన్ చేస్తారండి. శ్రీవారి నడక మార్గము ఉదయము 5 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక ఈ రెండు నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలను కేవలము మధ్యాహ్నము 2 గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులతో పంపిస్తున్నారు. ఆ తర్వాత వస్తే మటుకు పంపించట్లేదు. గతంలో చిరుతపుడి దాడి వల్ల ఇటువంటి టైమింగ్స్ అనేటైతే మార్చడం జరిగింది. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే చూడండి, మీరు ఇక్కడ నిన్న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు, గతంలో అయితే 9 గంటలకు ఇచ్చేవారండి సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో. ప్రస్తుతం అయితే 8 గంటల 30 నిమిషాలకే స్టార్ట్ చేస్తున్నారు. ఇవి కూడా టైమింగ్స్ చేంజ్ అయ్యాయి. దాదాపు ఈరోజు మార్చి 3వ తారీఖు సంబంధించి 14,000 సర్వదర్శనం టోకెన్లు విడుదల చేశారు. అవి పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక రేపు మార్చి 5వ తారీఖు సంబంధించి ప్రస్తుతానికైతే టీటీడీ యాజమాన్యం వారు 4,000 సర్వదర్శనం టోకెన్లు అయితే ఖాళీలు ఉన్నాయని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక శ్రీవారి నడక మార్గం వారికి అయితే 2,900 సర్వదర్శనం టోకెన్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. దయచేసి మీరు తెలుసుకోగలరు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే సపరేట్గా నడక మార్గం టోకెన్లు ఏమి ఇవ్వటం లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ టోకెన్లు కూడా ఒకరోజు ముందుగానే విడుదల చేస్తున్నారు. అర్ధరాత్రి కల్లా అయిపోతున్నాయి. దయచేసి ఇది మీరు గమనించగలగాలి. అయితే ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్సు, శ్రీనివాసంలో అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఒకరోజు ముందుగా వస్తే మాత్రమే మీకు ఈ టోకెన్లు లభించే అవకాశం అయితే ఉన్నది. నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు బాగా ముఖ్యంగా గమనించుకోండి. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఒకరోజు ముందుగానే టోకెన్లు, ఈ సర్వదర్శనం టోకెన్లు భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. కాబట్టి మీరు ఒకరోజు ముందుగా 8 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 1 గంట లోపల కనుక ఉన్నట్లయితే మీకు ఈ టోకెన్లు దొరికే అవకాశం అయితే ఉన్నది. దయచేసి గమనించగలరు. గతంలో లాగా అప్పటికప్పుడు వచ్చి నడక మార్గంలో టోకెన్ తీసుకోవడానికి అయితే అలిపిరి వారికి అయితే అవకాశం లేదు. శ్రీవారి నడక మార్గం వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక నిన్నటి రోజు 65,683 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 23,453 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. స్వామివారి హుండీ ఆదాయము 3.74 కోట్లు. ఓకేనా అండి? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారము. మార్చు, ఏప్రిల్, మే నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ, సీనియర్ సిటిజన్స్ 300, 500, అలాగే మీకు కళ్యాణము, సుప్రభాతం సేవ, ముందు గడప దర్శన టికెట్లు ఇవన్నీ కూడా అయిపోయినాయి. కేవలము మార్చి వాళ్ళకైతే అసలు ఏ అవకాశము లేదు. తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లైనా తీసుకోండి, లేదా హోమం టికెట్లైనా గోశాల దగ్గర తీసుకోండి. ఏప్రిల్, మే వరకు అయితే కేవలం ఆన్లైన్లో హోమం టికెట్ల అవకాశం అయితే ఉన్నది. మిగతా ఏ అవకాశం కూడా ఆన్లైన్లో లేదు. జూన్ నెల వరకు మటుకు ఈ నెల మార్చి 18 నుంచి మీకు అన్ని టికెట్లు విడుదలవుతాయి. ఈ నెల మార్చి 24 ఉదయం 10 గంటలకు జూన్ 300 రూపాయల దర్శన టికెట్టు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూన్ తిరుమల తిరుపతి రూములు విడుదలవుతాయి. అయితే ఆఫ్లైన్లో ఎటువంటి వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు ఎవ్వరు గతంలో లాగా ఇస్తున్నారేమో అని భక్తులు అడుగుతున్నారు. ఇక బ్రేక్ దర్శన టికెట్లు అనగా విఐపి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా రోజుకొక 900 టోకెన్లు తిరుమల కొండపైన అడిషనల్ జేఈఓ కాంప్ ఆఫీస్లో మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా పొందవచ్చు. ఆన్లైన్ కోటా అయితే మీకు పూర్తి స్థాయిలో మే వరకు కూడా అయిపోయింది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ధన్యవాదాలు.